ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో హనుమంతుని తోకకు వేలాడే గంట రహస్యం గురించి, సింగిలీక కోతుల కథ గురించి తెలుసుకుందాము. రామభక్తుడు, భయ నివారకుడు, అభయ ప్రదాయకుడు అయిన హనుమంతుని విగ్రహం లేని ఊరు ఈ భారతదేశంలోనే లేదు. గదను పట్టుకున్న వీరాంజనేయునిగా, చేతులు జోడించి ఉన్న దాసాంజనేయునిగా, అభయముద్రతో అభయాంజనేయునిగా, రామనామ స్మరకుడైన ప్రసన్నాంజనేయునిగా, లక్ష్మణ ప్రాణదాయకుడైన సంజీవ గిరిధారిగా వివిధ రూపాల్లో దర్శనమిస్తాడు ఆంజనేయుడు. అయితే వీటన్నిటికంటే విశిష్టమైన రూపం తోకలో గంటను ధరించిన హనుమ రూపమని పెద్దలు చెప్తారు. హనుమంతుడి తోకలో ఉండే గంట వెనుక ఉన్న ఆసక్తికరమైన పురాణ కథను తెలుసుకున్న వారికి కొండంత పుణ్యము, సముద్రమంత ఆనందము. అది శ్రీరామ వనవాస ఘటం. తండ్రి దశరథుడు పినతల్లి కైకకిచ్చిన మాట ప్రకారము తమ్ముడు భరతుని పట్టాభిషేకం కోసము అడవులకు వచ్చాడు రాముడు. తోడుగా సీతమ్మ తల్లి, నీడగా లక్ష్మణుడు. మునుల దర్శనాలతో, ఋషిపుంగవుల దివ్య ఉపదేశాలతో పచ్చని పరిసరాల్లో సాగుతున్న వనవాసంలో అనుకోని ఘటన సీతమ్మ అపహరణ. ప్రాణప్రదురాలైన భార్యను వెతుకుతూ బయలుదేరిన రామచంద్రునికి వానరులైన సుగ్రీవుడు, హనుమంతునితో స్నేహం కుదిరింది. వానర రాజుగా అన్న స్థానంలో కూర్చున్న సుగ్రీవుడు సీతమ్మ జాడ కనిపెట్టడానికి నలుదిక్కులకు వానరుని పంపాడు. రావణ లంకలో ఉన్న అమ్మ జాడను హనుమన్న కనిపెట్టాడు. యుద్ధం తప్ప వేరే మార్గం లేదని నిర్ణయించిన రాముడు కపి సైన్యాన్ని బల్లూక పటాలంతో జత కూర్చాడు. ఇద్దరు మానవుల కోసం యుద్ధానికి సిద్ధపడ్డాయి కోతులు. ఎలుగు బంట్ల రణానికి తరలి వెళుతున్న తమ వాళ్ళను కడసారిగా కనుల నిండుగా చూసుకుంటున్నాయి వానర కుటుంబాలు. ఒకవైపు స్వామి కార్యం, మరొక వైపు పేగుబంధం. ఈ రెండిటికీ నడుమ జరుగుతున్న ఘర్షణలో స్వామి కార్యానికే పూనుకున్నారు వానర వీరులు. కన్నీళ్లు కారుతున్నా విజయోస్తు, దిగ్విజయోస్తు అని అంటున్నారు కుటుంబ సభ్యులు. ఈ దృశ్యాన్ని చూసిన రాముడు కదిలిపోయాడు, కరిగిపోయాడు. తన కన్నుల్లోని చెమ్మను కనిపించనీయకుండా జాగ్రత్త పడ్డాడు. తుది వీడుకోలు ముగిశాయి. సైన్యం సర్వ సన్నద్ధంగా ఉంది. అప్పుడు లేచాడు రాముడు. ఓ వానరులారా, ప్రాణస్పదులైన మీ బిడ్డలను, భర్తలను, సోదరులను, బంధువుల నా కోసం, నా స్వార్థం కోసం జరగబోయే యుద్ధానికి పంపిస్తున్నారు. మీ నిస్వార్థతకు నా నమో వాక్కాలు. నేను అరుషిని, ఎవరి రుణాన్ని ఉంచుకోకూడదన్న వ్రతం కలిగిన వాణ్ణి కనుక ఇదే నా వాగ్దానం. యుద్ధానికి ఎంతమందిని తీసుకువెళ్తున్నానో అంతమందితోనే వెనక్కు వస్తాను అని అన్నాడు. జనన మరణాల చక్రాన్ని ఛేదించగలిగే ఏకైక శక్తి చక్రధారి. ఆ చక్రధారి నేడు కోదండధారి అయి వాగ్దానం చేశాడు. రామన్న అన్న మాట ఎన్నటికీ పొల్లుపోదు. తమ వారు తప్పక తిరిగి వస్తారన్న ఆనందంతో జయఘోషణ చేసింది వానర జాతి. రామసేన కోసం కదిలిన కపి సైన్యంలో సుగ్రీవుడు, ఆంజనేయుడు, అంగదుడు వంటి మహోన్నత కాయులతో పాటు సింగలీకలు అని పిలువబడే పొట్టి మరుగుజ్జు కోతులు కూడా ఉన్నాయి. ఈ సింగలీక కోతులు కేవలం 1 అడుగు ఎత్తు మాత్రమే ఉంటాయి. వారికి ఎలాంటి ఆయుధాలు ఉండవు. పదునైన పండ్లు, వాడి అయిన గోళ్ళు ఇవే వాటి ఆయుధాలు. కొన్ని వందల సింగలీకలు గుంపుగా కలిసి ఒక శత్రువుపై దాడి చేస్తాయి. పండ్లతో కొరికి, గోళ్ళతో రక్కి చంపుతాయి. ఇదే వాటి యుద్ధ తంత్రం. రావణ యుద్ధం ఘోరంగా సాగుతుంది. రామలక్ష్మణుల బాణధాటికి, కపివీరుల ప్రతాపానికి ఎందరో రాక్షస వీరులు రాలిపోయారు. రావణాసుని కుమారులు కూడా ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇక మిగిలింది ఇద్దరే, రావణుడు, కుంభకర్ణుడు. హాయిగా నిద్రపోతున్న కుంభకర్ణుడు అన్న కోసం యుద్ధ రంగానికి వచ్చాడు. కుంభకర్ణుడు మహాకాయుడు. నేలపై నిలబడితే తల ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. అంతటి భారీ దేహం వాడిది. విశాలమైన ఎత్తైన మహారథంలో కూర్చొని యుద్ధానికి వచ్చాడు.
ఆ రథం పై భాగంలో ఉన్న గొడుగులకు చిన్ని చిన్ని గంటలు కట్టి ఉన్నాయి. అవి గలగలా శబ్దం చేస్తుండగా వికటహాసంతో వానరులపై విరుచుకుపడ్డాడు కుంభకర్ణుడు. ఘోరమైన పోరు తర్వాత రామబాణం దెబ్బకు నేల కూలాడు. రథం నుండి కిందకు పడుతున్న సమయంలో కుంభకర్ణుడు చెయ్యి తగిలి ఒక గంట కింద పడింది. అదే సమయంలో కింద యుద్ధరంగంలో 1000 మంది సింగిలీగ కోతులు గుంపుగా వెళ్తున్నాయి. కుంభకర్ణుడు రథం నుండి తెగిన గంట వేగంగా వచ్చి నేరుగా ఈ కోతులపైన పడింది. గంటదేమో భారీ ఆకారం, కోతులేమో మరుగుజ్జులు. ఇంకేముంది, ఆ 1000 కోతులు గంట కింద ఇరుక్కుపోయాయి. ఉన్నట్టుండి చీకటి కమ్ముకుంది. ఏ చప్పుడు వినబడకుండా పోయింది. అంతే, ఆ బుల్లి కోతులకు భయం పట్టుకుంది. అలా కొద్దిసేపు గడిచాక ఎవరూ తమ కోసం రాకపోవడంతో ఒక్కొక్క కోతి ఒక్కొక్క విధంగా మాట్లాడసాగాయి. మనల్ని కాపాడడానికి ఎవరూ రాలేదు. అప్పుడు ఒక ముసలి కోతి, సహనంతో ఉందాం, రామనామ స్మరణ చేద్దాం అంది. ఆ పెద్ద కోతి కళ్ళు మూసుకొని రామ తారక మంత్రాన్ని జపించడం మొదలుపెట్టింది. అలసిపోయిన కొన్ని కోతులు ఆ పెద్ద కోతితో చేరి రామనామాన్ని చెయ్యసాగా. అలా అలా కొద్ది కాలంలోనే అన్ని కోతులు రామనామ సంకీర్తనలో మునిగిపోయాయి. ఈలోపు గంట బయట ఏం జరిగిందో చూద్దాం. రాముడు రావణుని సంహరించాడు, సీతమ్మను చేపట్టాడు, విభూషణునికి పట్టాభిషేకం చేశాడు. ఇక అయోధ్యకు బయలుదేరాలి. అప్పుడు సుగ్రీవుని పిలిచి తన వాగ్దానాన్ని గుర్తు చేశాడు. కపిసైన్యాన్ని లెక్కించి రమ్మన్నాడు. లెక్కలు వేసిన సుగ్రీవుడు రాముడి దగ్గరకు వచ్చి ఒక 1000 కోతులు తక్కువగా ఉన్నాయని చెప్పాడు. మళ్ళీ లెక్క వెయ్యమన్నాడు రాముడు. మళ్ళీ 1000 తక్కువగా ఉందన్నాడు సుగ్రీవుడు. అప్పుడు సాక్షాత్ రామచంద్రుడే బయలుదేరాడు. ముందు హనుమ దారి చేస్తుండగా యుద్ధరంగంలోకి వచ్చాడు రాముడు. ఎటు చూసినా రాక్షసుల శవాలు, విరిగిన రథాలు, కత్తులు, పగిలిన ఢాళ్ళు. వాటన్నిటి మధ్య ఎక్కడైనా వానరులు పడి ఉన్నారేమో స్వయంగా వెతుకుతున్నాడు రాముడు. అంతలో స్వామి దృష్టి ఒక గంటపై పడింది. హనుమా అన్నాడు. పవనసుతునికి తన స్వామి అంతరంగం ఇట్టే అర్థమయ్యింది. వెంటనే తోకను పెంచి గంటను పైకి లేపాడు. అక్కడ ఆ గంట కింద పెదవులపై రామనామం తాండవిస్తుండగా మూసిన కళ్ళతో రామభక్తితో వికసించిన మనసులతో కూర్చొని ఉన్న కోతులు. సుగ్రీవుడు చకచకా లెక్క వేశాడు. 1000 సింగిలీక కోతులు. లెక్క సరిపోయింది. చుట్టూ ఉన్న వానరసనం ఒక్క పెట్టున జయ జయ రామ, జయ జయ రఘురామ అంటూ జయఘోషణ చేసింది. అప్పటి వరకు చీమ చిటుక్కుమన్న శబ్దం కూడా వినని మరుగుజ్జు కోతులు అపార పారావార ఘన ఘోర తరంగ ఘోషలా వినబడిన జయ జయ ధ్వానాలకు ఉలికి పడ్డాయి. చటుక్కున్న కళ్ళు తెరిచాయి. చీకటికే అలవాటు పడిపోయిన కళ్ళలో దగదగా మెరుస్తున్న సూర్యకాంతిని చూడలేక కళ్ళకు చేతులు అడ్డు పెట్టుకుని నెమ్మదిగా చూడసాగే. అదిగో ఎదురుగా ఆజానుభావుడు, అరివింద దళాయ దాక్షుడు, నిశాచర వినాశకరుడు, భక్తకోటికి సీతకరుడు అయిన రాముడు నిలబడి ఉన్నాడు. అంతే, సింగిలీక కోతులకు దిగ్భ్రమ కలిగింది. దిక్కులు తోచలేదు. ఏం చెయ్యాలన్న ఆలోచన రాలేదు. వానర సైన్యం మరొక మారు జయఘోషణ చేసింది. జై శ్రీరామ, జై శ్రీరామ. అప్పుడు తెలిసింది ఏం చెయ్యాలో. వెంటనే రామ పాదార విందాలపై పడ్డాయి ఆ బుల్లి కోతులు. రాముడు మోసగాడు అన్న ఈ కోతిని, హనుమంతుడు బుద్ధిహీనుడు అన్న కోతిని తాకాయి. రామస్వామి మృదు హస్తాలు ఎవరినీ వీక్షణం భవసాగరాన్ని తారణం చేయిస్తుందో అటువంటి రామ వీక్షణం తారక మంత్రమే త్రోవ అన్న ఆ పండు కోతిపై ప్రసరించాయి. అలా సింగలీక కోతుల జన్మలు ధన్యమయ్యాయి. అప్పుడు రాముని దృష్టి హనుమ వైపు మరలింది. సుందరే సుందరం కపిహి, ముద్దైన కోతి తోకకు ముచ్చటైన గంట మురిపంగా చూశాడు ముగ్ధ మనోహరుడైన రాముడు. హనుమా, రాముడు మాట తప్పడు అనడానికి ఉదాహరణగా నిలిచే ఈ సింగిలీక కోతుల కథకు గుర్తుగా తోకతో గంటను కలిగిన నీ రూపాన్ని ఎవరు చేతులారా అర్చిస్తారో, మనసారా ప్రార్థిస్తారో వారికి నా అనుగ్రహం రెండింతలు లభిస్తుందని వరమిచ్చాడు శ్రీరాముడు.
వాలంలో గంటను కలిగిన వాన శ్రేష్ఠుని దర్శించేటప్పుడు పూజించేటప్పుడు ఈ సింగిలీక కథను గుర్తు చేసుకోండి.